వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, రోడ్డు మీద నడిచేటప్పుడు కాయిన్స్ కనిపిస్తూ ఉంటాయి, డబ్బులు కాగితాలు కనిపిస్తాయి, కాయిన్స్ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత నగలు, బంగారం కానీ వెండి వస్తువులు కానీ డాలర్స్ కానీ గబుక్కున పడిపోయినవి కనిపిస్తూ ఉంటాయి కదా. తీసుకుంటామా వదిలేద్దామా, తీసుకుంటే ఏమవుతుంది, వాటిని ఏం చేయాలి, ఇలాంటి అనుమానాలు ఉంటాయి రమగారు. మీకు ఎప్పుడైనా ఏమన్నా దొరికినాయా? ఏదో దొరికింది, చిన్నప్పుడు గుర్తులేదు బాగా. ఓకే. పెద్ద అయ్యాక ఎక్కడ రోడ్డు మీద తిరుగుతున్నాం అంటారా? ఏవో పైసలు దొరుకుతాయి జయ. 5 పైసలు, 5 రూపాయల కాయనో 10 రూపాయలకైనా కాలు కింద పడుతుంది. అయ్యో అని తీస్తాము. తీస్తే ఎవరితో పాపం సరేలే అని ఆ దారిపోయి ముష్టిపడుకో ఎవరో ఒకళ్ళకి వేసేస్తాము. కాయిన్స్ దొరికినాయి నాకు 5-6 సార్లు. దొరికితే నేను అలాగే చేస్తా. వాటిని నేల మీద దొరికింది అంటే, ఇప్పుడు ఒక చోట ఏదైనా ఒక వస్తువు దొరికిందంటే, దొరకటం అనగానే మనకి ప్రాప్తం ఉంటేనే దొరుకుతుంది అని ఒక స్లోగన్ ఉంటుంది. అవును. పోగొట్టుకున్న వాడి స్థితి ఏమిటో తెలియదు, మనకి దశ ఏమిటో తెలియదు. వాడి దగ్గర ఆ 10 పైసలే, ఆ పావలాయి, అర్ధ రూపాయి, 6 రూపాయి బిళ్ళే, లేకపోతే ఆ 100 రూపాయల నోటే ఉందనుకో వాడి జీవితానికి. అది పోగొట్టుకున్న వాడి ఏడుపు ఆ పోయిన వస్తువుతో పాటే ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది కదా. వాడు ఏడుపో, వాడి కష్టమో నిష్ఠూరమో ఉంటుంది. నువ్వు అది ఎత్తి పర్సులో పెట్టావనుకో, నువ్వు వస్తువు ఒకటేనా పెడతావు కాదు కదా, దాన్ని కూడా పెట్టుకో. వాడి ఏడుపును కూడా క్యారీ చేస్తావు నువ్వు. ఎందుకు వచ్చింది మనకి? మన సొంత ఏడుపులు మనకి ఎటాకు బోల్డ్ ఉంటాయి. ఇప్పుడు అంటే 100-500 అయితే వదిలేస్తామండి. ఒక నోట్ల కట్ట దొరికింది అనుకో, మనకి అవసరాలు ఉంటాయి కదా అనిపిస్తుంది. భగవంతుడు ఇచ్చాడు, ఏమనిపిస్తుంది? దేనే వాళ్ళ జేతాహేతో చప్పడి పాడికే దేతాహే అందరు, చెత్త పర్రు పాడికే దేతాహే. పై నుంచి పడేసేస్తాడు. సడన్గా మన ఇల్లు దీంట్లో నుంచి ఏమంటారు, పెంకులోంచి రాలి మన నెత్తి మీద పడిపోతుంది. అలాగే వచ్చింది అనిపిస్తుంది. అవన్నీ ఎవరి వాళ్ళ విజ్ఞతలే చేయ. ఎప్పుడు కూడా ఒకడు ఒక వస్తువు పోగొట్టుకున్నాడు అంటే వాడి పాపం, వాడి కర్మానుభవం, వాడి ఏడుపు, వాడి ఉసురు దాని వెనకాల ఉంటుంది. అది నీకు దొరికితే, నీకు దొరకటం అనే ఒక పాజిటివ్ థింగే చూస్తావు, కానీ దాని వెనకాల పెద్ద సముద్రం లాంటి నెగిటివ్ ఎనర్జీని చూడవు నువ్వు. కనిపించదు, అది చూడలేము మనం. ఎందుకంటే మనకి డబ్బు మనని ఆ రకంగా చేసేస్తుంది కాబట్టి. చాలా పెద్ద అమౌంట్లు దొరికితే మీ ఇష్టంగానే, పావలాలు 10 పైసలు, రూపాయలు, అర్ధ రూపాయలు దొరికితే వాటిని వాడకండి, మీ పర్సులో వేసుకోవద్దు. ఎవరైనా అడుక్కునే వాళ్ళు వస్తే వాళ్ళ చేతిలో పెట్టేయండి. ఆ దెబ్బ పెడదో వాడి కష్టానికి ఆ పుణ్యం లభిస్తుంది. దొరికిన దాన్ని కూడా ఇచ్చావు చూడు, నీకు ఎక్కువ పుణ్యం లభిస్తుంది. లేదా మనం ఏ దేవాలయ సమీపంలో ఉన్నాం, ఆ చేత్తో పుచ్చుకెళ్ళి వాళ్ళకి దేవాలయంలో పడేయండి, గుళ్ళో వేసేయండి. అమ్మా అయ్యో అన్నీ తీసుకుంటారు. సమస్త పాపాలు హరించడానికే కదా మన దేవాలయాలు ఉన్నది. ఒకటి, అక్కడి నుంచి బంగారం దొరికింది. ఇది ఒక పెద్ద ప్రశ్న. 10 రూపాయలు, 20 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు దొరికినా కూడా నిర్మోహమాటంగా ఇచ్చేయండి, వాటిని ఉంచుకోవద్దు. మీకు ఏదైనా చాలా తీవ్రమైన అవసరంలో ఉన్న చిన్న అమెండ్మెంట్ చెప్తా, ఇది నా సొంతది, ఎక్కడ రాసింది చదివింది కాదు. ఓ 100 రూపాయలు దొరికింది అనుకో, మీకు చాలా అవసరంగా ఉంది, డబ్బులు కావాలి పాపం మీకు. నా బట్టి వాళ్ళకి అక్కర్లేదు అనుకో, నీకు అక్కర్లేదు. వాడేదో చిన్న జీవితం కుర్రవాడు, లేదా వాడు పాకెట్ మనీ కూడా లేదు. 100 దొరికితే కనీసం అందులో 10 రూపాయలు ఎవరికైనా దానం చేసి మిగిలిన 90 వాడుకోండి. అదేనా చేయాలి? బాగుంది రమ్మగారు. కనీసం 10 దానం చేయండి. ఓ బ్రెడ్డో బన్నో 2-4 అరటిపళ్ళు కొని ఎవరి చేతిలో ఉన్న పెట్టి మిగిలిన డబ్బు వాడుకోండి మీ అవసరానికి. బా దేవుడా, ఈ డబ్బులు ఎవరివో వాళ్ళని వాడేసుకుంటున్నాను, నన్ను క్షమించు అని దేవుడికి ఒక క్షమాపణ. ఓ నాయన, నువ్వు ఎవడవో, నీ డబ్బులు నాకు దొరికినాయి, నువ్వేమి ఏడుస్తున్నావో ఏడవోకరా నాయన, వచ్చే జన్మలో తీరుస్తాను నీ అప్పు అని చెప్పుకోండి. అప్పుడప్పుడు చేస్తారు కదా, అంతే. దొరికితే వాడేసుకుంటారు. ఇప్పుడు పర్సు దొరికింది అనుకుందాం, అప్పుడు ఏం చేయాలి? సమీప పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్ళి, బాబు ఈ పర్సు దొరికిందండి ఇక్కడ అని ఇచ్చేయాలి. ఉంచుకుంటే నీ ఇష్టం. తర్వాత నువ్వు మోసుకోవాలి, ఖచ్చితంగా మోసుకోవడం తప్పదుగా. వాటి పైగా ఇవాళ రేపు అందరి పర్సుల్లో ఈ డ్రైవింగ్ లైసెన్స్లు అని, ఆధార్ కార్డులో కాపీ అని ఉంటాయి. ఏ పిల్లల ఫీజులో, ఏ అది ఇంటర్ రెంటో, ఏ సరుకుల తాలూకు లిస్టులో, ఏ కష్టమో నిష్ఠూరమో తెలియదు కదా. అవును, మీకు అవసరం లేకపోతే వాడద్దు, ఇచ్చేయండి. ఏదో ఒకదానికి ఉంటుందని పొరపాటును కూడా అనుకోకండి. ఇది వినేవాళ్ళకే సుమి సలహా, అంతే. బంగారం దొరుకుతుంది, వెండివి మట్టెలు జారిపోతాయి జయ, పట్టీలు జారి పడిపోతాయి. పిల్లల్ని ఎత్తుకెళ్తామా, వెనకాల కాలు పట్టి పడిపోతుంది.
ముందు చూసుకుంటాం, వెనక జూడం పడిపోతారు. అక్కడి నుంచి కాలుపెట్టీలు జారిపోతాయి, మట్టెలు బాగా వదులుగా ఉంటాయి కొంతమందికి. ఎక్కడైనా కూర్చుని లేచి వచ్చేటప్పుడు పడిపోతాయి. ఆ చెమట పోసినప్పుడు స్పర్శ ఉండదు, చెప్పుల రాపిడికి ఒక్కొక్కసారి పడిపోవచ్చు. అలాంటివి దొరుకుతాయి. వెండి బంగారం ఏదైనా సరే దేవాలయం సమర్పయామి అంతే. ఒకవేళ మన దగ్గర మనం అస్సలు పేదవాళ్ళం, మన దగ్గర ఏం లేదు, ఏదో దొరికింది, ఏం చేయాలి? ఉంచుకోవాలా వద్దా? ఇది నేను స్లో ట్యాగ్ విన్నారు కదా, మనం పేదవాళ్ళం, మనకి ఏ గతి లేదు, ఈ దొరికిన బంగారం వస్తే మన జీవితానికి బంగారం అనుకోండి. పాలతో కడిగి మళ్ళీ మంచినీళ్ళతో కడిగేసి ఓ దేవాలయంలో ఎక్కడైనా అమ్మవారి దగ్గర అయ్యవారి దగ్గర పెట్టి తర్వాత పుంజుకోండి. కానీ ఆ బంగారం బలి కోరుతుందని శాస్త్రం చేయ. ఇతరుల బంగారపు వస్తువులు చాలా ఇబ్బంది పెడతాయి. మీకు ఏదైనా కలిగితే రేపొద్దున ఈ మీకు మొదట దొరికిన వస్తువుని సెంటిమెంట్గా భావించకండి, ఎక్కడైనా సమర్పించేయండి. ఉంచుకోవద్దు బంగారం. ఇది దొరికాకే నాకు కలిసి వచ్చింది, అలాంటివి చాలా ఉంటాయి జయ. ఉంచేసుకుంటారు. ఇది దొరికైన తర్వాత నాకు చాలా కలిసి వచ్చింది, ఇదే నా ఫస్ట్ వస్తువు, దొరికింది ఎవరిదో సెంటిమెంట్గా ఫీల్ అయ్యి ఉంచుకుంటారు. నాకు ఒక పార్టీ తెలుసు, అందుకే ఇంత క్లియర్గా చెప్తాను. వారు నన్ను అడిగితే నేను చెప్పాను నిర్మొహమాటంగా, దేవాలయంలో ఏ అమ్మవారి గుళ్ళోనో వదిలిపెట్టేయండి దాన్ని. చాలా సెంటి ఫీలింగ్ ఉంది దాని మీద. ఆ తర్వాతే వాళ్ళ జీవితాలు చాలా బాగుపడ్డాయిట. ఏమిటో వాళ్ళు చెప్పారు కదా. మరి నన్ను అంటే అలా వదిలేయమంటారా? వదిలేయమంటారు. మరి నన్ను అడిగినప్పుడు నేను చెప్పిన మాట వినాలి కదా. ఖచ్చితంగా. నీకు ఇచ్చే ఉద్దేశం లేకపోతే నన్ను ఎందుకు అడగాలి? ఉంచుకోండి. ఏమనిపిస్తుంది అంటే రమ్మగారు, లక్ష్మీదేవి కోరి మన ఇంటికి వచ్చింది, కోరి మన చేతుల్లోకి వచ్చింది, మనం అట్లా ఇచ్చేయొచ్చా? అలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇలాంటి ప్రశ్నలు వస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు నేనేం చెప్తాను, నీకు దొరికింది, నీకెవరు ఇవ్వలా, నువ్వు సంపాదించలా, నీకెవరు ఇవ్వలా, ఇగో అమ్మ తీసుకో పట్టు జయ, నీ చేతిలో పెడితే నీది అంతే. నేను ఎక్కడో బారేసుకుని నీకు దొరికితే అది నీదేట అవుతుంది? కాదుగా. లక్ష్మీదేవి ఇచ్చినట్టు కాదు, అది నీకు దొరికినట్టు. దొరికిన దాన్ని వెనక్కి పంపేయండి. దారిలో దొరికిన వస్తువులు ఎప్పుడూ మంచివి కాదు, బ్యాడ్ ఆమెన్స్. వాటి వెనకాల ఒక చెడు శకునం వెంట పెట్టుకునే వస్తాయి అవి. అంతే. వాడెవడో సొంత దారికి దక్కకుండా జారిపోయింది, నిన్ను మాత్రం ఉద్ధరిస్తుందని ఎక్కడుంది? నీకు ఉద్ధరింపు ఉండకపోవచ్చు కదా. ఇది పూర్తిగా నా సొంత ఐడియాలజీ అండి. నేను ఇలాగే భావిస్తాను. ఎవరు అడిగినా ఇదే చెప్తా. చిన్నప్పుడు ఎప్పుడైనా గుడి దగ్గర అక్కడ 5 పైసలు దొరికితే చిన్నతనంతో తీసుకుంటే మా అమ్మ తప్పు, అలా ఇచ్చేసేయాలి ఎవరికైనా ఇచ్చి. మా నరసింహ గుడి దగ్గర ఎవరు ఉండేవాళ్ళు కాదు, గుళ్ళో వేసేసేవాళ్ళం. హుండీలో వేసేయటమే. ఓకే, ఆయన తీసుకుంటాడు, అది పొరపాటు కాదు, తప్పు కాదు. గుళ్ళో వేస్తే ఏమైపోతే ఏమవ్వదు. గుళ్ళో వాడికి ఎక్కడ దక్కాలో అక్కడ దక్కుతుంది. నువ్వు తినేస్తే దక్కదు. నువ్వు తినేస్తే ఏమవుతుందో తెలుసా? నువ్వు బాకీ అవుతావు వాడికి. అవతల వాడు ఎవడో ₹1/2 కోసం మళ్ళీ పుడతావు వాళ్ళ ఇంటో, పనివాడు గానో ఇంకోటి గానో. ఎందుకు వచ్చిన గోల? అంతే కదా. ఆలోచించండి, సరిగ్గా ఆలోచించి. అనవసరంగా మీకు అక్కర్లేనిది ఇతరుల శనిని మీ చేత్తో తీసుకోకండి. ఓ దండం పెట్టి ఎక్కడైనా వదిలిపెట్టేసేయండి, అంతే. నమస్తే రమ్మగారు.